సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సమావేశమయ్యారు. సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్పై ప్రధానంగా చర్చించారు. సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కావడానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. పట్టణంలో నీటి సరఫరా చేయడంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయాలని, అనుమతి లేని నీటి కనెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని, కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పట్టణం నీటి ముంపుకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాత మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్లు ఉండటంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. కొత్త భవనాలు నిర్మించిన వారికి అసెస్మెంట్ చేసి రెగ్యులర్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. త్వరితగిన పనులు పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సదాశివపేటలో డంపింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్కు ఎమ్మెల్యే కోరారు. అది గిడ్డి దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పట్టించారు. అయితే వాళ్ళు ఏమంటారంటే మాకు ఇంట్లో ఉంది వాళ్ళే ఉంది ఏమని ఏమంటారేమో సార్. ఇంతకుముందు గతంలో ఏమి ఇచ్చినా గతంలో ఏమంటారు మనకి ఎంత ఎంఎల్డీ వస్తుంది. మనకు ఒరిజినల్గా వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం 10 MLD ఇవ్వాలి. మనకు అవసరం మనకు 7.5 MLD వాళ్ళు ఇవ్వాలి. మనకు లెక్కకు ఇప్పుడు 6 మనకి ఎంత అవసరం? 7.5 అవసరం మనకు టోటల్. మనకి అంటే టోటల్ అంటే మనది కాక మనది ఎంత వస్తుంది? మనది 5.5 వస్తుంది. మనం చంద్రబాబు 7.5 అంటే 12.5 మనకు అవసరం. మన పాపులేషన్ ఎంత? మన పాపులేషన్ 1,00,000 సెన్సస్ పై 85,000. 1 lakh ఉన్న 10 MLD మనకు వస్తుంది.